నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ సీనియర్ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. మరి వైసీపీ అధికారం కోల్పోవడంతో అసహనానికి గురై ఇటువంటి బూతు పురాణాన్ని ఎంచుకుందని, దీనిపైన జాగ్రత్తగా ఉండాలి అంటూనే కొన్ని సూచనలు ఇచ్చారు. వీటన్నిటినీ కూడా ఏ విధంగా చూడాలి, అదే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ కి కూడా తెరలేపుతున్నారంటూ చంద్రబాబు గారు చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పార్టీ సీనియర్ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వైసీపీ పైన చాలా కీలక కామెంట్స్ చేశారని చెప్పవచ్చు సార్. ఏదైతే తిరుమల కల్తీ నెయ్యి కేసు అంశం ఉందో దాన్ని డైవర్ట్ చేయడంలో భాగంగానే ఇటువంటి బూత్ పురాణాలు ఎంచుకున్నారు. ప్రజలను చాలా జాగ్రత్తగా అప్రమత్తం చేయాలి. అదే విధంగా టీడీపీ కూటమి నాయకులు కూడా అప్రమత్తంగా ఉండాలి. సో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇటువంటి బూత్ పురాణాలను ఎంచుకున్నారు అని చేసినటువంటి కామెంట్స్ ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్థిత ప్రజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడుగా ఈ ఫిబ్రవరికి ప్రత్యక్ష రాజకీయాల్లో చట్టసభలకు వారు ఎంపికయ్యి 48 సంవత్సరాలు పూర్తే 49వ సంవత్సరం అడుగు పెడతా ఉన్నారు. ఇన్ని సంవత్సరాలుగా చట్టసభలకి ప్రాతినిధ్యం వహిస్తూ క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతూ తెలుగుదేశం పార్టీకి వారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టే 31 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు పూర్తే 31వ సంవత్సరం నడుస్తుంది. ఇప్పుడు సుమారుగా 15 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకుడుగా, ఇంకొక 15 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, అంతకు ముందు ఒకసారి ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఆ తర్వాత 1989-94 మధ్యకాలంలో కూడా ప్రతిపక్షంలో శాసనసభ ఉపపక్ష నాయకుడిగా, ఇట్లా రకరకాల హోదాల్లో పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి సమకాలీన రాజకీయాల్లో ఏ రాజకీయ పక్షం ఏ విధంగా ఏ నిర్ణయం ఏ వ్యూహంతో తీసుకుంటుందనేది కనిపెట్టలేనంతటి అనుభవం ఆయనకి లేక కాదు. పాలకుడుగా ఆయన వాళ్ళ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకోవటం కోసం తాము ఇచ్చిన సంక్షేమ వాగ్దానాలని నిలుపుకునే ప్రయత్నంలో ఉన్నారు. చాలా వరకు నెరవేర్చారు. అదే క్రమంలో రాష్ట్ర అభివృద్ధిని గురించి ఆలోచన చేసినప్పుడు రాష్ట్ర రాజధానికి ఒక రూపం తీసుకొస్తా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని సక్రమంగా సకాలంలో పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. వెలుగొండ ప్రాజెక్టు, హంద్రీనీవా ప్రాజెక్టు, ఇటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద దృష్టి కేంద్రీకరించి వాటిని పూర్తి చేసి ఆ ఫలాలు ప్రజలకు అందించే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా తమ మేనిఫెస్టోలో మెన్షన్ చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడం కోసం లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు రప్పిస్తూ ఉన్నారు. అంటే ఇవాళ ఆయన ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజల కోసం సద్వినియోగం చేస్తూ సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాలనలో సమన్వయంతో కొనసాగిస్తున్న పాలకుడుగా మరి అన్ని లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు రప్పించాలి అని అంటే రాష్ట్ర బ్రాండింగ్ని కాపాడటం కూడా చాలా ముఖ్యం. ప్రభుత్వ పరంగా మా రాష్ట్రానికి ఇంత పెద్ద తీర ప్రాంతం ఉంది, మా దగ్గర ఇంతటి విస్తారమైన భూములు ఉన్నాయి, మీకు కావాల్సిన నీటి సౌకర్యం మేము కల్పించగలుగుతాం, ప్రభుత్వ పరంగా మెరుగైన పాలసీస్ ఇస్తాం, ప్రభుత్వ పరంగా మీకు ఇతోధిక సహకారం అందిస్తాం, ఇవన్నీ చాలా బ్రహ్మాండంగా ప్రమోట్ చేయొచ్చు రాష్ట్రాన్ని. కానీ ఒక పారిశ్రామికవేత్త ఇన్నిటికి తోడు అతను ప్రధానంగా ఆలోచించేది ఇంకొక 2 ఉంటాయి: స్థిరమైన ప్రభుత్వం, సుస్థిరమైన శాంతి భద్రతలు. అంటే శాంతి భద్రతలు ఈరోజు శాంతి భద్రతలు కాపాడబడి రేపు ఒక ఘర్షణ చెలరేగి ఎల్లుండి మళ్ళీ ఈరోజు పీస్ఫుల్గా ఉందనుకునే పరిస్థితుల్లో ఏ పారిశ్రామికవేత్త కూడా ఇటువంటి సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు అక్కడికి వచ్చి పారిశ్రామిక పెట్టుబడులు పెట్టాలి అని అంటే ఎవరు సాహసించరు. ఇప్పుడు ఉదాహరణకి మనం కొన్ని దేశాలు చూస్తుంటాం. సిరియా లాంటి దేశం ఉంది. అక్కడ ఎప్పుడు ఏ ఘర్షణ చెలరేగితే తెలియదు, ఎప్పుడు ఏ దేశం వచ్చి బాంబింగ్లు చేస్తో తెలియదు. అటువంటి దేశంలోకి వెళ్ళి ఆ ప్రభుత్వం ఎంత సహకారం అందించడానికి ముందుకొచ్చినా ఆ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఏ పారిశ్రామికవేత్త సిద్ధపడతాడు? అలాగే ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా శాంతి భద్రతలు కూడా కాపాడి తీరాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది. ఇక్కడ గమనించుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేస్తున్నారు సరే, కానీ వీటితో పాటుగా ఆయన డీల్ చేస్తున్న ప్రతిపక్షం ఒక డిస్ట్రక్టివ్ యాటిట్యూడ్ ఉన్న ప్రతిపక్షాన్ని డీల్ చేస్తున్నారు. ఆయన విధ్వంసకర ఆలోచనలతో విధ్వంసకర విద్వేషపూరిత రాజకీయాలను చేయాలి అనుకునే ఒక రాజకీయ నాయకత్వం కలిగిన పార్టీతో ఆయన వ్యవహరిస్తున్నారు. నిన్న చూసాం కదా మనం,
అనంతపూర్ జిల్లాలో ఉషాశ్రీ చరణ్ అని చెప్పని గతంలో మంత్రిగా పనిచేసింది ఆవిడ పెనుగొండ నీళ్ళలో మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంగా ఆమె పెనుగొండ నియోజకవర్గానికి మారింది. ఆ పెనుగొండలో ఒక గ్రామానికి పర్యటనకు వెళ్ళొచ్చిన తర్వాత సురేష్ అని చెప్పని వైసీపీ కార్యకర్త ఆమె ఫ్లెక్సీ ముందే నిలబడి ఏం చెప్తున్నాడు, ఉషక్క వచ్చేళ్ళింది ఇప్పుడే, ఉషక్క మనల్ని ఎవరైనా విమర్శిస్తే వాళ్ళని రప్ప నరికేయమని చెప్పింది. ఉషక్క మాట ప్రకారం వైసీపీ పార్టీని కానీ ఉషక్కను కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ ఎవరైనా విమర్శిస్తే రప్ప నరికేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పని ఒక యువకుడు, లిటరల్గా మాట్లాడుకుంటే ముక్కు పచ్చలారని యువకుడు, ఆ యువకుడు దాన్ని వీడియో రూపంలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంటే యువతకి ఏమి నేర్పిస్తున్నారు? మీరు బాగా చదువుకోండి, మీ చదువులకు తగిన మెరుగైన జీవనోపాధిని మేము అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని నాయకత్వం వాళ్ళకి భరోసా నింపాలి. మీరు రప్ప ప్రత్యర్థులను నరికేస్తారు, తర్వాత ఒక నేరంలో ఇన్వాల్వ్ అవుతారు ఆ యువకులు, నెక్స్ట్ ఏమవుద్ది? కేసుల పాలవుతారు, జైళ్ల పాలవుతారు. మెరుగైన కెరీర్ అందుకోవాల్సిన యువత కేసులు జైళ్ల పాలైతే వాళ్ళ జీవితమే సర్వనాశనం అయిపోతుంది కదా. వాళ్ళని కన్న తల్లిదండ్రులు ఆ గ్రామంలో చదువుకొని మెరుగైన జీవన ప్రమాణాలతోటి మెరుగైన కెరీర్ అందుకుంటున్న పిల్లలను చూసి అదే మన పిల్లలు ఇలా అయిపోయారా అని చెప్పని వాళ్ళు కలత చెంది వాళ్ళు కూడా మనోవేదంతో కుంగి కృషించిపోవాలి కదా. ఇవాళ సమాజానికి నాయకత్వం వహించేవాళ్ళు, రాజకీయ పక్షాలు సమాజానికి నాయకత్వం వహిస్తాయి. సమాజానికి రోల్ మోడల్గా ఉండాల్సిన నాయకులు, మా పిల్లల్లాగానే మీ పిల్లలను కూడా చదివించుకోండి, మీకు మీ చదువులకు తగిన మెరుగైన జీవన ప్రమాణాలతో కూడిన కెరీర్ అందుకోవడానికి మేము కావాల్సిన ఫెసిలిటేషన్ మేము చేస్తామని నాయకత్వం సమాజానికి అష్యూరెన్స్ ఇవ్వాలి. కానీ వాళ్ళ వైసీపీ పార్టీ ఏం చేస్తుంది? నేరపూరిత వాతావరణాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన స్థితిలో ఉన్న ముఖ్యమంత్రి గారు వైసీపీ పార్టీ వ్యూహాలు చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇప్పుడు తిరుపతి నకిలీ నెయ్యి అంశంలో సుప్రీంకోర్టు నియమించిన సిట్టు విచారణ చేసి న్యాయస్థానానికి ఛార్జ్షీట్ సబ్మిట్ చేసింది. ఆ ఛార్జ్షీట్లో అక్కడ తప్పు జరిగింది కాబట్టే చాలామంది డైరీ యజమానులు అరెస్ట్ అయ్యి జైళ్లలో ఉన్నారు, చాలామంది టీటీడీ అధికారుల మీద కేసులు నమోదై జైళ్లలో ఉన్నారు. అలాగే నేడు టీటీడీ ఈఓగా పనిచేస్తున్న అనిల్ సింఘాల్ గారిని జీఏడీకి రిపోర్ట్ చేయమని చెప్పని ఆయన అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే స్పష్టంగా అక్కడేదో జరిగింది కదా. ఏమీ జరగకుండా మీరు ఏరుకోరి తెచ్చుకున్న సిట్టు ఈ విధమైన చర్యలకి ఉపక్రమించలేదు కదా. అటువంటి ఒక తప్పు జరిగిందని నిర్ధారణ అయిన తర్వాత ఆ తప్పు నింద తమ మీదకి రాకుండా ఉండటం కోసం ప్రజల దృష్టి మరల్చడానికి వైసీపీ పార్టీ వ్యూహాత్మకంగా కొన్ని అడుగులేస్తూ ఉంది. ఏం చేస్తున్నారు? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు జంతు అవశేషాల గురించి ప్రస్తావించారు కదా, ఇప్పుడు రిపోర్టులో జంతు అవశేషాల గురించి ప్రస్తావన లేదు కదా. అంటే 60,10,000 కిలోల నకిలీ నెయ్యి సరఫరా చేయబడింది అన్న అంశాన్ని పక్కదో పట్టించడం కోసం, ఆ నకిలీ నెయ్యిని వినియోగించి 20 కోట్ల లడ్డూలు తయారు చేయబడ్డాయి అనే అంశం ప్రజల్లో చర్చనీయాంశం కాకుండా ఉండటం కోసం ఈ జంతు అవశేషాలనే ప్రస్తావన తీసుకొచ్చి ఎప్పుడైతే సిట్టు ఛార్జ్షీట్ న్యాయస్థానంలో సబ్మిట్ చేస్తుంది అనగానే అలా సబ్మిట్ చేయగానే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక లక్ష్యంతో ఎదురుదాడి చేయడం కోసం వాళ్ళ శ్రేణులని, వాళ్ళ సోషల్ మీడియాని, వాళ్ళ సొంత మీడియాని, వాళ్ళకు అనుకూలంగా ఉండే యూట్యూబ్ ఛానల్స్ని, వాళ్ళకు అనుకూలంగా మాట్లాడే సోకాల్డ్ ఎనలిస్టులందరినీ కూడా సిద్ధం చేసుకొని మూకుమ్మడి దాడి చంద్రబాబు నాయుడు గారి మీద చేయటం మొదలుపెట్టారు. వాళ్ళు ఎంచుకున్న డైవర్షన్ పాలిటిక్స్లో ప్లాన్ ఏ ఇది. అయినా సరే ప్రభుత్వం సమర్థంగా వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ శ్రేణులు, శాసనసభ్యుల స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అక్కడ జరిగిన తప్పుని ప్రస్తావిస్తా మహాపచారం నిజం అని చెప్పని ఫ్లెక్సీలు ఏ గ్రామానికి ఆ గ్రామం ఆ ఫ్లెక్సీలు కడతా మీడియాలో పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఆ జరిగిన తప్పుని ఎత్తిచూపడం మొదలుపెట్టేటప్పటికి
ప్లాన్ ఏ నుంచి ప్లాన్ బికి షిఫ్ట్ అయ్యారు. అంటే డైవర్షన్ పాలిటిక్స్ గ్రావిటీ పెంచుతూ ఉన్నారు. నెక్స్ట్ ఏం చేశారు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని లక్ష్యంగా చేసుకొని పరుష పదజాలంతో విమర్శలు చేయటం, పేర్ని నానితో మొదలుపెట్టించారు. ఏమన్నాడు పేరు నాని, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి గుత్తొంకాయ కోసినట్టు కోసి కారం పెట్టాలి అన్నాడు. దబ్బనం కాల్చి చంద్రబాబు నాలుగు మీద వాతలు పెట్టాలి అన్నాడు. వీళ్ళిద్దరినీ వాతలు తెల్లేలాగా కొట్టాలి అన్నాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తే డెఫినెట్గా దానికి తగిన స్పందన ఈ పార్టీల నుంచి కూడా వస్తుంది. అలా వచ్చినప్పుడు అదొక ఘర్షణపూరిత వాతావరణానికి దారితీస్తుంది. శాంతి భద్రతల సమస్యలు తలెత్తడానికి ఆస్కారం కలుగుతుంది. ఇది వైసీపీ ఆశించిన రెండో డైవర్షన్ టాక్టిక్. ఇది ప్లాన్ బి. ఈ సందర్భంలో కూడా ప్రభుత్వ పరంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ఘర్షణపూరిత వాతావరణం చెలరేగింది అనుకో, అప్పుడు అసలు వీళ్ళ తప్పు ప్రజల్లో చర్చనీయాంశం అయితే ఏమవుద్ది, మొత్తం శ్రీవారి భక్తులైన కోట్లాది మంది భక్తులు వాళ్ళ మనోభావాలు దెబ్బతినితే హిందూ సమాజం వర్సెస్ వైసీపీగా మారుతుంది. దాని నుంచి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తే టీడీపీ వర్సెస్ వైసీపీ, అంటే మొత్తం హిందువుల్లో టీడీపీ వాళ్ళు ఉంటారు, వైసీపీ వాళ్ళు ఉంటారు, జనసేన వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, అన్ని రాజకీయ పక్షాల ప్రజలు ఉంటారు. వాళ్ళ నుంచి టీడీపీ స్థాయికి ఆ కాంట్రవర్సీని కుదించగలిగితే సో మొత్తం సమాజం నుంచి టీడీపీ మీదకి అటెన్షన్ డైవర్ట్ అవుద్ది. అలాగే డైవర్ట్ అయింది. దానికి తగిన విధంగా టీడీపీ వైపు నుంచి కూడా స్పందన వ్యక్తం అయింది. అది ఘర్షణపూరిత వాతావరణానికి దారితీసింది. సవాళ్ళు ప్రతి సవాళ్ళకు దారితీసినాయి, దాడులు ప్రతి దాడులకు దారితీసినాయి, కేసులు జైలు వరకు వెళ్ళింది. వెళ్ళగానే ఇప్పుడు ఏం చేశారు, కమ్మ వర్సెస్ కాపు, అంటే టీడీపీ వర్సెస్ వైసీపీ నుంచి రెండు కులాల స్థాయికి, ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అక్కడ ప్రజల సంక్లిష్ట మనస్తత్వ నేపథ్యంలో కులాల పరమైన అంశం ఎప్పుడైతే వెలుగులోకి వస్తుందో, ఇష్యూ ఎప్పుడైతే కులాల స్థాయికి ఆ ఉద్రిక్తతలు ఆ స్థాయికి ఎక్స్పోజ్ అవుతాయో, రాజకీయ పక్షాల స్థాయి నుంచి, మతపరమైన స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి ప్రజల ఆలోచన కులం స్థాయికి పరిమితం అవుద్ది. ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు, ఈ ఉద్రిక్తతలు ఈ కులం స్థాయికి దిగజారుతాయి. ఇలా దిగజారే క్రమంలో వాళ్ళు ఈ టీటీడీ అంశాన్ని దృష్టి మళ్లింపుతో పాటు వాళ్ళు కోరుకున్న ఇంకొక ఎజెండా కూడా ఇందులో మిక్సప్ అయి ఉంది. ఈ మధ్య విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు, కూటమిగా వీళ్ళు ఇదే విధంగా కొనసాగిన పక్షంలో నువ్వు పాదయాత్రలో పొరుల దండాలు పెట్టినా నువ్వు ఎన్నికల్లో నెగ్గవు, కూటమిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు చేయట్లేదు అన్నాడు. సో ఇప్పుడు ఈ కులపరమైన విద్వేషాలు పెరిగాయి అనుకో. అదే క్రమంలో ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశాన్ని వరకు కార్నర్ చేసి జనసేన భారతీయ జనతా పార్టీని టచ్ చేయకుండా వదిలేసి ఈ ఇష్యూని కుల స్థాయికి ఈ ఉద్రిక్తతలు పెంచినప్పుడు దాని ఇంపాక్ట్ జనసేన మీద కూడా ఒత్తిడి పెరగడానికి ఆస్కారం కలిగే విధంగా, తద్వారా వాళ్ళు ఆశించిన కూటమిలో కూడా విచ్ఛిన్నానికి దారితీసే విధంగా, అంతిమంగా కూటమి విచ్ఛిన్నంతో పాటుగా వీళ్ళకి రాజకీయ పరమైన అడ్వాంటేజ్ తెచ్చుకునే విధంగా, తద్వారా ఎన్నికలలో ఎన్డీఏ కూటమిని ఓడించడానికి వీటిని అస్త్రశస్త్రాలుగా మలుచుకునే క్రమంలో ఈ విధంగా వ్యూహాలు పన్నుతూ ఉన్నారు. ఇలా పన్నిన క్రమంలో ఏం జరుగుద్ది, రేపు 2029 ఎన్నికలు ఇంకా చాలా దూరం ఉన్నాయి. కానీ ఈలోగా ఈ విధమైన ఉద్రిక్తతలు, ఘర్షణపూరిత వాతావరణం రాష్ట్రంలో ప్రతిరోజు ఒక సంఘర్షణలు కనుక జరుగుతున్న సిచ్యువేషను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి అనుకునే పారిశ్రామికవేత్తలకు ఎటువంటి సంకేతం పంపిస్తుంది? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు పూర్తయి అధికార మార్పిడి జరగగానే ఢిల్లీ వెళ్ళి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేనేలేవు, రాజకీయ హత్యలు, ఆత్మహత్యలు, హత్యాయత్నాలు, ఆస్తుల విధ్వంసాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టండి అని చెప్పని ఎలా అయితే కోరుకున్నాడో, అలా నిన్న ఏమంటున్నాడు అతను, గవర్నర్ని కలుద్దాం, గవర్నర్ ఇంటర్వ్యూ అవ్వాల్సిన అవసరం ఉంది, మా నాయకుల మీద దాడులు దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి, గృహదానాలు జరుగుతూ ఉన్నాయి, కాబట్టి శాంతి భద్రతలు లేని స్థితిలో గవర్నర్ ఇంటర్వ్యూ అవ్వాలి అంటున్నాడు. అంటే ప్రజల చేత ఎన్నిక కాబడ్డ ప్రభుత్వం కన్నా గవర్నర్ ఇంటర్వ్యూ కావాలి అంటున్నాడు. అంటే రాష్ట్రపతి పాలన పెట్టాలని 2024 జూలైలో అతను ఏం కోరుకున్నాడో 2026లో కూడా దాన్ని రీట్రేట్ చేస్తూ ఉన్నాడు.
సో ఇప్పుడు ప్రభుత్వ అటెన్షన్ కూడా ఏమైపోద్ది, అసలు సిసలు డెవలప్మెంట్ ఓరియంటేషన్ నుంచి ఈ శాంతి భద్రతను కాపాడటం, వీళ్ళు విసిరే సవాళ్ళకి స్పందించడం, వీళ్ళకి సమాధానాలు చెప్పే స్థాయికి ప్రభుత్వ ఎనర్జీ వాళ్ళ ఆలోచనలు కూడా ఇక్కడ పరిమితం అవ్వాల్సి వస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం జరుగుతుంది అనేది మొట్టమొదటి ఈడేజ్గండి, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని స్థితిలో రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీయాలని ఒక లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మొట్టమొదట మీరు మీ శ్రేణులను కూడా సంయమనం పాటించేలాగా మీరే నాయకత్వం వహించండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా వివాదం తలెత్తినప్పుడు దాన్ని ఘర్షణపూరిత వాతావరణానికి దారితీయకుండా చట్టపరంగా హ్యాండిల్ చేయండి. ఇవాళ సమాజంలో రాజకీయ పక్షాల మధ్య, వర్గాల మధ్య, వ్యక్తుల మధ్య ఘర్షణపూరిత వాతావరణం వల్ల నిట్టనిలుగా సమాజాన్ని వర్టికల్గా చేల్చాలి అని చెప్పని, తద్వారా తమకు రాజకీయంగా అడ్వాంటేజ్గా మార్చుకోవాలని, ప్రభుత్వ ప్రతిష్టను మంటగలపాలి అని చెప్పని, ప్రభుత్వ ప్రతిష్టతో పాటు రాష్ట్ర బ్రాండింగ్ని కూడా దెబ్బతీయాలి అని చెప్పని, రాష్ట్రంలోకి పారిశ్రామిక పెట్టుబడులు రాకుండా చేయాలి అని చెప్పని, అభివృద్ధి నిరోధకులుగా మారి వాళ్ళు చేస్తున్న ఈ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ విషయంలో మీరు మరింత జాగ్రత్తతో ఉండండి అని చెప్పని ఆయన, నేను ఇందాక చెప్పినట్టుగా బాధ్యత కలిగిన, స్థితప్రజ్ఞత కలిగిన నాయకుడిగా, ఇంతటి సుదీర్ఘ పాలనానుభవం ఉన్న నాయకుడిగా, ఇంతటి సుదీర్ఘకాలం రాజకీయాలని, రాజకీయ పక్షాలని, వాళ్ళ వైఖరుల్ని నిశితంగా గమనిస్తూ వస్తున్న అనుభవంతో ఆయన తన శ్రేణులకి ఈరోజు మార్గనిర్దేశనం చేశారు. ఖచ్చితంగా అంతటి అనుభవజ్ఞుడు, రాష్ట్ర హితం కోరి, ప్రజల హితం కోరి, రాష్ట్ర బ్రాండింగ్ని కాపాడాలనే లక్ష్యంతో ఆయన చేసిన ఈ సూచనని ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త, తెలుగుదేశం నాయకుడు కూడా పాటించి తీరాల్సిన అవసరం ఉంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.